ఈరోజు వివేకానంద రెడ్డి గారి ఘోరమైన హత్యకు అంటే నిన్న అంత త్వరలో చేసిన అంత్యక్రియలకు రాత్రి 1 నిమిషం పడుకోలే. 4 గంటల వరకు పనులు చేసుకున్నా. 4 గంటలు మోకరించి ప్రేయర్ చేసినప్పుడు నేను ఈ విషయం మాట్లాడాలా వద్దా అని ఆలోచించినప్పుడు అంత్యక్రియలు తెల్లవారు 8 గంటలకే నేను టీవీలో చూశాను ఒక ఛానల్లో. ఏంటిది అంత్యక్రియలు 24 గంటల్లోనా? అంటే వాళ్ళ కూతురు నెంబర్ నా దగ్గర లేదు, చికాగోలో అల్లుడి నెంబర్ లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చారో లేదో కూడా తెలియదు. మా కమిషనర్ కోర్ కమిటీ మెంబర్ రంగారావు గారిని వెంటనే పంపించేశాం నిన్న పులివెందుల. ఏంటిది అని ఆలోచించినప్పుడు సడన్గా నాకు వచ్చిన ఆలోచన ఈ పాట ఇంతకుముందు మేము తయారు చేసింది కొంచెం ఎడిట్ చేయడానికి జేకి నేను చెప్తే ఆయన పాపం సాయంత్రం 3 లోపు 4 లోపుని కొన్ని మార్పులు చేర్పులు ఎడిట్ చేసి డాక్యుమెంటరీలో ఈ పాట ఈ ఫ్యాక్ట్సే ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి. లేదండి, మూవీలో అందరూ ఉన్నారు, అందరు ముఖాలు ఉన్నాయి, డాక్యుమెంటరీలో అందరూ ఉన్నారు. లేదండి, ఒకే ఒక్క కోఆర్డినేటర్ కాదు, ఆయన ఇవ్వద్దని చెప్పాను. కోఆర్డినేటర్ కాదు, మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఒకసారే అటెండ్ అయ్యారు. కోఆర్డినేటర్ నాతో ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటో తీసుకొని వెళ్ళారు శ్రీకాకుళం. ఆయన ఇంకొక 2 కుర్రాళ్ళని తీసుకొచ్చారు. నాకు తెలియక వాళ్ళకు కూడా ఫోటోలు ఇచ్చాను. నేను వేల మందికి సెల్ఫీలు ఇస్తున్నాను. ఇలాగ దుర్వినియోగం చేసుకుంటారని అనుకోలే. అందుకని ఆయన మా కోఆర్డినేటర్ కారు, కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు ఫోటో చూపించి. దాన్ని నేను తీవ్రంగా ఖండించాను. అభ్యర్థుల ఎంపిక ఎంతవరకు వచ్చింది? మీ కోర్ కమిటీ ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు అయితే ప్రారంభించినట్టుగా లేదు. అభ్యర్థులు ఎప్పటికి మీరు ప్రకటించే అవకాశం ఉంది? 20వ తారీఖున మీకు అభ్యర్థులు ప్రకటిస్తున్నానని నేను చెప్పాను. ఫస్ట్ లిస్టు 20ని ప్రకటిస్తానని ఇదే రూమ్లో ఇదే ప్లేస్లో మీ ముందే మేము అభ్యర్థులు ప్రకటిస్తున్నాం 20వ తారీఖున. మీరు గతంలో కలిసినప్పుడు నాకు ప్రాణహాని ఉందని మీతో చెప్పారన్నారు. అసలు ఆ ప్రాణహాని ఎవరి వల్ల ఉందని చెప్పారు? అసలు ఈ హత్యకి కారకులు ఎవరు? ఇది రాజకీయంగా అవుతుందని నేను ఆ సబ్జెక్టు ఇప్పుడు నేను మాట్లాడడానికి ఇష్టపడడం లేదండి. ఇది సెన్సేషన్. ఇప్పటికే చాలా ఘోరంగా జరిగింది పరిస్థితి అంతానా. చాలా అంటే ఇంతకంటే దారుణమైన హత్యలు ఉంటాయని అనుకోలే నేను. ఇక్కడ ఐఎస్ఆకి హత్య జరిగింది, ఈ రోజుకి న్యాయం జరగలేదని అందు విజయవాడలోని 10 సంవత్సరాల తర్వాత. డే లైట్ ఒక పెద్ద మంచి అందరితో మెప్పి పొందిన రాజకీయ నాయకులు వివేకానంద రెడ్డి గారు అంటే అందరితో మెప్పి పొందిన రాజకీయ నాయకులు. అందరు రాజకీయ నాయకులు అలాగా అందరితో మెప్పి పొందరు. అలాంటి ఆయనకే ఇంత దారుణ హత్య అంటే ఇది ఏముంది రాష్ట్ర పరిస్థితి? సార్ అంటే మీతో గతంలో కలిసినప్పుడు చెప్పారన్నారు కదా, ఏంటి అది? ఎవరి వల్ల? రకరకాల కోణాలు వినిపిస్తున్నాయి. ఎందుకో 30 రోజులు ఆగితే మా గవర్నమెంట్ వచ్చినప్పుడు చూస్తారు కదా మీరు పాలన ఎలాగుంటుందా అన్నది. ఇప్పుడు ఆంధ్రాని అమెరికా చేస్తానన్న విషయంలో 100% అమెరికా చేయడం కాదు. ఇక్కడ అనేక పాలనలు మారుతాయి. నిరుద్యోగ సమస్య లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ప్రతి నియోజకవర్గానికి గెలిపించిన అన్నాను మంచి హాస్పిటల్, ఉచిత విద్య, ఉచిత వైద్యం. చూడండి, ప్రజలను అడుగుతున్నాను ఒక్క ఛాన్స్ ఇవ్వమని. ఇస్తే రాష్ట్రంలో అభివృద్ధి చూస్తారు, ఇస్తారని నమ్ముతున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.